ఇప్పుడే మార్కాపురం ఏరియా హాస్పిటల్లో క్షతగాత్రులను చూడటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అలాగే స్వేచ్ఛ కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో సివియర్గా ఇంజరీస్ అయ్యారో వాళ్ళందరినీ ఇక్కడ మార్కాపురంలో అలాగే ఒంగోలు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ రకంగా అత్యున్నతమైన చికిత్స అందించేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏదైతే చెప్పానో ఈ కుటుంబాలకు కూడా వారి యొక్క బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్లకు ఈ ప్రభుత్వం అండగా ఉండి ఆర్థిక పరంగా అన్ని విధాల చేయూతనిస్తుందని తెలియజేస్తుంది. సార్, 4 రోజులు యాక్షన్ జరగకుండా ప్రైవేట్ ఆఫీస్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద వ్యవస్థ. దాంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్లే పెద్ద మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఈరోజు కర్నూలు సంఘటన అయితేనే, ఈరోజు మార్కాపురం సంఘటన ఒక చెంపుకట్టు. దీనిలో భాగంగా అధికారులు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పాలన ఖరీదు అనేది ఈరోజు చూస్తున్నాం. తప్పకుండా కఠినమైన నిర్ణయాలతోనే ఇలాంటి ప్రమాదాలు అరికట్టవచ్చు. కాబట్టి ఎక్కడ డ్రైవర్లు అలాగే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అలాగే వెహికల్ ఫిట్నెస్లో కూడా రాజీ పడే ప్రసక్తి ఉండదు. అలాగే ఎక్కువగా ఈ సౌత్ ఇండియాలో స్లీపర్ బస్సులు యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి దీనిల మీద అత్యున్నత కమిటీని వేయడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా రద్దు చేసేదానికి కూడా వెనకాడమని తెలియజేస్తుంది.